సార్ చెప్పండి గవర్నమెంట్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నాము మన తెలంగాణ ప్రజలకి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకు ప్రజలు కూడా సహకరించాలి భూమి ఇవ్వడానికి అని చెప్పేసి అంటా ఉన్నారు. భూమి ఇస్తే రైతులకు ఎటువంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతులే ఉన్నారు. కనుక వాళ్ళకు ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు ఏదైతే ఉందో దానికి వీళ్ళు భూమి ఇయ్యనీకే సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏమంటే భూమికి భూమి ఇయ్యాలి. భూమికి భూమి ఇస్తే ఇస్తారు. ఇస్తారు. లేకుంటే ఇయ్యరు. అంటే ప్రభుత్వం ఎంతైతే రేటు పలుకుతాదో భూములకు ఆ ప్రభుత్వ రేటు కట్టిస్తాము అని చెప్పేసి అంటున్నారు. దానికి అంగీకరిస్తారా? ప్రభుత్వ రేటు ఒకరు కాదు మాకు. ఇప్పుడు మార్కెట్‌లో ఏం నడుస్తున్నది? బయట రేటు కట్టిస్తే ఒప్పుకుంటాం. బయట ఎక్కడైనా కొనుక్కొని కొన్ని ఆ రేటు ప్రకారం. ఇప్పుడు మీరు ఇది 600 ఎకరాలు ఆక్యుపై చేసుకుంటుండ్రు. మరి మీ ప్రభుత్వ భూములు ఉంటాయి కదా ఎక్కడన్నా, మరి దాన్ని పట్టా చేసి అదే భూమి మాకు సేమ్ ఎంతుందో అంత ఇస్తే మేము ఒప్పుకుంటాం. ఆ. అది ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ రేటును కట్టిస్తారు అన్నా కానీ మేము ఎట్లా ఒప్పుకుంటాము? బయట మార్కెట్ రేట్ ఎంత పలుకుతుందో అంత కట్టిస్తే కనీసం మేము వేరే చోట కొనుక్కొని కన్నా ఉంటుంది. ఎందుకంటే మా బ్రతుకులు మొత్తం పంట పొలాల మీదే ఆధారపడి ఉంది, వ్యవసాయం మీదే కాబట్టి అని అంటున్నారు. ఇక్కడ ఇంకా మహిళలు ఉన్నారు, వీళ్ళతో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్తున్నారు అనే కోణంలో కూడా చూద్దాము. ఇక్కడ అంతా కూడా అమ్మ చెప్పండి, ఎందుకంటే మీరు మొత్తం కూడా పంటల మీదే ఆధారపడి ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ పొలాన్ని గవర్నమెంట్ ఇచ్చేయమంటుంది, ఏం చెప్తారు? మాకేం లేమ్మా, పొలం ఇస్తాం మేము. మా కొంత భూమి అని ఇవ్వండి, లేకుంటే మా భూమి మాకు కావాలి. అంతకుమించి ఏం లేదు. భూములు తీసుకుంటే అన్నీ తీసుకుంటా అంటే మేము ఇన్నే చచ్చిపోతాం. అంతకుమించి మాకేం లేదు. మేము దాని మీదే బతికేది, పిల్లలని అన్నీ మేము దాని మీదే బతికేది. దాని మీదే గ్రూప్లలో బుప్పు పైసలు చిట్టీలు అన్నీ లేపుకున్నాం. ఇప్పుడు అవన్నీ మేము ఎట్లా కట్టాలి? మేము ఏం చేయాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం రేట్ ఎంత పలుకుతుందో అంత రేటు కట్టిస్తాము. రేట్ వద్దమ్మా, మాకు పైస వద్దు, రేట్ వద్దు, ఏమొద్దు, మాకు భూమే కావాలి. మేము భూమి చేసుకొని బతికేటోళ్ళము. పైసలు ఇస్తే మేమేం చేసుకుంటాము? మాకు వద్దు, మాకు భూమే కావాలి. మా భూమికి భూమే కావాలి. మొత్తం ఫెన్సింగ్ వేస్తుర్రు, ఆల్రెడీ సగం వేసిర్రు కూడా. మరి సరే మేము ఆ పనికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తుర్రు. మేము ఏడా ఆపాలి? గట్టిగా మాట్లాడటం అందరినీ ముందరికి తీసుకొని పోయిర్రు, జైలు వేసేసిర్రు, ఆడపిల్లలతో సహా వేసిర్రు. చిన్న పాలు ఇచ్చేది బాలని తను కూడా తీసుకుపోయి కూడా జైలు వేసిర్రు. ఏం చేయాలి? ఆ పాప ఆడుంది, తల్లి ఆడుంది. ఇప్పుడు నరసింహ అన్నట్టయినా మాట్లాడటైనా గిట్టంగా తీసుకుపోయి హాస్పిటల్ పడ్డాడు. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. ఇక్కడనే ఇట్లా దొబ్బే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ఐసీలు ఉండి ఇప్పుడు. మాకు పొలాలు ఏమీ లేవు మేడం. మాకు ఉన్నదే ఇది. మాకు ఒక నోటీస్ లేదు, ఏది లేదు, కాగితాలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మాకు ఇట్లా అద్రగనంగా వస్తే మేము నైట్ వస్తే మేము ఎట్లా వేయాలి మేడం? ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇది వేసి, టెంట్ వేసి. మరి అంతా అన్ని రోజులు ఏం చేసిండు మేడం? ఇప్పుడు మాత్రం వచ్చి కావాలా ఖచ్చితంగా అంటే మేము మాత్రం ఇవ్వలేం. మా పొలం మాకు కావాలి మేడం. మాకున్నది అర్ధ ఎకరం ఉంది, చాలా ఇనంగా లేదు. ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళే ఊరు ఎక్కువ. మాకు ఖచ్చితంగా మా పొలం మాకు కావాలి అంతే. చూస్తున్నాం కదా, ఎందుకంటే చాలా వరకు కూడా మేము పంట పొలాలను నమ్ముకొని బతుకుతున్నాము, తీసుకున్నాము. పొదుపు సంఘాల మీద కూడా లోన్లు, పంట పండుతుంది, మేము అవి వచ్చిన తర్వాత కట్టుకుంటామని ఒక నమ్మకంతో మేము ఉన్నాము అని అంటున్నారు. అదేవిధంగా అలాంటిది ఇప్పుడు మేము ఏమైపోవాలి? మా పంట పొలాలు లాక్కుంటే, కాబట్టి మా భూములే మాకు కావాలి. ప్రభుత్వం రేటు కట్టించేది కూడా మాకొద్దు, మాకు డబ్బు రూపంగా మాకు అవసరమే లేదు. మాకు ఇంకో చోట మీరేమన్నా ఇదే ఊర్లో, అది కూడా ఇదే ఊర్లో మాకు ఎక్కడైనా చూపిస్తారా? మా స్థలం మాకు, మేము అక్కడ పంట పండించుకుంటాం, లేదంటే ఈ భూములు మాకు వదిలేయండి. మేము బుల్లెట్ ట్రైన్కి వ్యతిరేకం కాదు, కానీ మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిపించి చర్చలు జరిపించండి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అసలు ఊరి జనాలకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా కూడా కనీసం ఇట్లా బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఈ దారి గుంటా, మీరు భూములు ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా మాతో ఎవ్వరు కూడా చెప్పింది లేదు అని అంటున్నారు. అందుకు ప్రభుత్వం వచ్చి మరి స్థానిక ఎమ్మెల్యే వస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వస్తారా, లేకపోతే అధికారులు ఎవరు వస్తారో, హైడ్రా అధికారులు వస్తారా, పోలీస్ అధికారులు వస్తారా, ఎవరు వస్తారో వచ్చి మాతో చర్చలు జరిపించండి. మీ చర్చలు మాకు నచ్చేటట్టుగా ఉన్నాయంటే మేము కూడా అంగీకరిస్తాము అని చెప్పేసి కూడా ఊరి జనాలు అంటున్నారు. ఇప్పుడు 9 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటిది హైడ్రా మాత్రం ఇక్కడికి వచ్చి అధికారులు, పోలీస్ అధికారులు అయితే ఫెన్సింగ్ అయితే వేయించారు. మరి ఆ ఫెన్సింగ్ను కూడా మేము అడ్డుకుంటాము, తొలగిస్తాము, మా ప్రాణాలు పోయినా సరే కానీ మా పంట పొలాలను మాత్రము మేము వదులుకోము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా బహదూర్ కూడా ప్రజలంతా కూడా మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాము. ఇంకా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు.
చాలామంది చెప్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళంతా పంటలను నమ్ముకొని ఉన్న వాళ్ళు కాబట్టి చాలా వరకు కూడా వీళ్ళంతా మరి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము, కూలి పని చేసుకునే వాళ్ళము, మా పంటలన్నీ ఆగమైపోతాయి, గులాబీ తోటలు అన్ని తోటలు వేసుకున్న వాళ్ళం కదా, మరి అవన్నీ కూడా మాకు ఆగమైపోయినప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి, మా పిల్లలు చదువుకుంటున్నారు, ఆ చదువుకు కావాల్సిన డబ్బు కూడా మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది నిజమే కదా. ఎందుకు ఇక్కడ దాదాపు 3,000 మంది పోలీసులు రాత్రి 3 గంటల సమయంలో కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అమ్మ, మీరు పెద్దవాళ్ళు, మీరు వ్యవసాయం కూడా చేసి ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే మీరు పంట పొలాలు ఉన్నాయి, మీ పొలాలను నమ్ముకొని మీరు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ పొలము ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి 3,000 మంది పోలీసులు వచ్చారు ఇక్కడికి. వచ్చి కూడా మొత్తం ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. మరి మీకు ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అంటారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నారు? మేము 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు నడుస్తుంది 4వ తరము. ఇన్ని రోజుల నుంచి చేసుకొని తింటున్నాము. ఇన్ని రోజుల నుంచి లావణ్య పట్టు అయితే ఆ రోజు నుంచి తీసుకోవాలి కదా, ఆ రోజు నుంచి ఎవ్వరు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచే భూములని కబ్జా చేస్తున్నారు. మాకు కనీసము నోటీస్ కూడా ఇవ్వలేదు, మీ భూములు తీసుకుంటున్నామని ఏమీ చెప్పలేదు మాకు. పొద్దుగాల 4 గంటలకు వచ్చారు పోలీసు వాళ్ళు, మమ్మల్ని లోపలికి రానిస్తలేరు, బయటికి వెళ్ళనిస్తలేరు. కనీసం టిఫిన్ తిందామన్నా బయటికి, ఇప్పుడు దాకా టిఫిన్ తెచ్చుకొని బయటికి పోయినా కానీ బయటికి దొబ్బేసి లోపలికి రానిస్తలేరు. మేమే బలవంతంగా నూక్కొని వచ్చినాం లోపలికి, రానిస్తలేరు వాళ్ళు. సరే నువ్వు భూములు తీసుకుంటున్నావు, ఏం ఆధారంతో భూములు తీసుకుంటావు, మాకు ఒకటి ఆధారం అనేది చూపించాలి కదా. రైతులు కూసురు ఇన్ని రోజుల నుంచి చేసుకొని తింటున్నాం. నైట్ 1 గంటలకు పోతాము, పొద్దుగాల 5 గంటల వరకు పూలు తెంపుతారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి రేపు? వాళ్ళకేంది, ఏం ఆధారం చూపిస్తున్నావు నువ్వు? చూపియాలి కదా. ఏమంటున్నారంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ఎంతైతే పలుకుతుందో ధర, ఆ ధరను కట్టిస్తాము ల్యాండే అని చెప్తున్నారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసి 70 సంవత్సరాలు అవుతుంది ఎప్పటికీ సాగు చేసుకొని తింటున్నారు. 70 సంవత్సరాల నుంచి ఏం పని చేసిరు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వాళ్ళు ముట్టుకొని గుడంగా రాలేదు. పట్ట పొలం మీకు పట్ట చేపిస్తామనే చెప్పిర్రు మాకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి భూములన్నీ తీసుకుంటున్నారు, కబ్జా చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? పూల తోటలు ఉన్నారు, రోజు 1000-2000 పూలు తెంపుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఎట్లా బతకాలి? మార్పు కావాలి అనుకున్నారు, మార్పు కావాలి అనుకున్నారు కదా అప్పుడు ప్రభుత్వం. ఆ మార్పు కావాలనే కదా మేము ప్రకాష్ గౌడ్ని గెలిపించింది. పట్ట పొలం ఇప్పిస్తా, మీకు పట్ట చేపిస్తా అని ఒట్లు తిన్నాడు కదా. ఇప్పుడు ఆ ఒట్లన్నీ ఎక్కడ బాయ్? ఏం లేదు, అసలే ఏం లేదు, వస్తలేడు. తన చేసిందే కేఎల్ఆర్ వెంచర్ ఉంది ఇక్కడ, ఆ కేఎల్ఆర్ వెంచర్ ఆయన చేసింది, ప్రకాష్ గౌడ్ చేసిందే. ఇదంతా వాళ్ళే చేసి అన్ని భూములన్నీ గుంజుకుంటున్నారు. కనీసం ఎవరు? మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే మాకు భూమి చూపియండి, మాకు ఆధారం చూపియండి, మాకు బతుకు తెరివి చూపియండి. మేమేదో ఈ పూల తోట తీసుకుపోయి అక్కడ వేసుకొని బతుకుతాము. మాకేదో ఆధారం చూపెట్టాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము సాగు చేసుకున్నాము, ఈ భూమిని అంతా కూడా సాగు చేసుకొని ఇప్పుడు బంగారం లాగా పండించుకుంటున్నాము. అలాంటి భూమిని మేము ఎట్లా వదులుకునేది, మాకు ఇంకెక్కడైనా భూమిని చూపించండి అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు. అంతా కూడా పంటలల్లో వాళ్ళు మొత్తం కూడా వ్యవసాయంలోనే బతుకుతూ ఉంటారు, వ్యవసాయమే చేసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు మేము ఆ వ్యవసాయాన్ని ఎట్లా వదులుకోవాలి, మా భూమిని ఎట్లా వదులుకోవాలి, మా జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఉంది కదా అని ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఇగో ఇక్కడ పోలీసు సిబ్బంది అంతా కాపలా ఉన్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ వీళ్ళని ఎక్కడ బయటికి వెళ్ళనివ్వట్లేదు అని అంటున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళని లోపలికి రానియట్లేదు, లోపల ఉన్న వాళ్ళని బయటికి రానియట్లేదు అంటున్నారు. ఇంకొకటి, నర్సయ్య అనే వ్యక్తి కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనకు హార్ట్ ప్రాబ్లం కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మాత్రము చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. ఇక ఈ బహదూర్గూడలో అయితే ఇప్పుడు ప్రస్తుతము మొత్తం కూడా ఇక్కడ బైఠాయించారు. ఇప్పటికీ 9 రోజులు అవుతోంది. ఈ 9 రోజుల నుంచి కూడా వీళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హైడ్రా అంతా ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా తెల్లవారుజామునే 3 గంటల ప్రాంతంలో హైడ్రా ఇక్కడికి చేరుకొని మొత్తము వీళ్ళని ఎక్కడికక్కడ కట్బంద్ చేసేసి కూడా హౌస్ అరెస్టులు చేసి స్కూల్ వ్యాన్లను కూడా ఆపేసి మొత్తం ఫెన్సింగ్ వేసే ప్రయత్నంలోనే వీళ్ళు ఫెన్సింగ్ ఫినిష్ చేస్తూ ఉన్నారు కూడా. అయినప్పటికీ మేము అదంతా కూడా ఊడదీస్తాము, మేము మా పొలాలలోనే ఉంటాము, పొలాలలోనే చేసుకుంటాము, ఎందుకంటే మాకు పంట పొలం తప్ప ఇంకొకటి లేదు మా బ్రతకని దానికి అనేది ఇక్కడ రైతుల ఆవేదన. ఓ పక్క చూస్తే
బుల్లెట్ ట్రైన్ తెలంగాణ ప్రజల కోసమే కదా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బుల్లెట్ ట్రైన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని 650 ఎకరాల స్థలాన్ని మాత్రము సేకరించే పనిలో ప్రభుత్వం పడింది. మరి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, ప్రజలకు తెలియచేయకుండా మీ భూములు తీసుకుంటున్నాం మేము, గవర్నమెంట్ ఇచ్చింది ఇదంతా, మరి బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి ప్రజల వద్దకి ఎందుకు రావట్లేదు అధికారులు? ఇటు స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ప్రభుత్వం తరఫు నుంచి ఎవరో ఒకరు వచ్చి గ్రామ ప్రజలతోటి చర్చ జరిపించవచ్చు కదా. మేమేం వ్యతిరేకం కాదు, మేమేమో టెర్రరిస్టులం కాదు, మేము పాకిస్తాన్ టెర్రరిస్టులం కాదు. అంతకంటే కూడా ఓ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఇట్లా బంధించినట్టు మమ్మల్ని బంధించి మా మీద అంత రుబాబ్ చేసి మమ్మల్ని లాఠీలతో కొట్టి ఇంత దారుణంగా హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మేము ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వము మా మీదే ఈరోజు దాడి చేసి మా బ్రతుకును లాగేసుకుంటోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని పట్ల ప్రభుత్వం ఏం స్పందించబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూద్దాం.